ఓకే ఓకే డన్. సో నిన్న డెమోగ్రాఫిక్ సెగ్మెంటేషన్ వరకు కంప్లీట్ అయింది. ఈ రోజు రిమైనింగ్ పార్ట్ సో సైకోగ్రాఫిక్ సెగ్మెంటేషన్ అండ్ బిహేవియరల్ సెగ్మెంటేషన్. ఈ రెండు కూడా కొంచెం సిమిలర్ గా ఉంటాయి, బట్ స్టిల్ దేర్ ఇస్ ఎ డిఫరెన్స్ బిట్వీన్ ద సైకోగ్రాఫిక్ అండ్ బిహేవియరల్ సెగ్మెంటేషన్. అందరూ మ్యూట్ లో పెట్టండి ప్లీజ్, అందరూ మ్యూట్ లో పెట్టండి. ఓకే డన్. సో జియోగ్రాఫిక్ సెగ్మెంటేషన్ అంటే భౌగోళిక స్థితిగతుల ఆధారంగా కానీ మన మార్కెట్ ని విభజించుకుంటే లేదా భాగాలుగా చేస్తే దాన్ని మనం ఏమన్నాం, జియోగ్రాఫిక్ సెగ్మెంటేషన్ అన్నాం. అండ్ డెమోగ్రాఫిక్ సెగ్మెంటేషన్ అంటే జనం యొక్క స్థితిగతులు, అంటే వాళ్ళ యొక్క జనాల యొక్క వాళ్ళ వయసు కానీ, వాళ్ళ యొక్క జెండర్, వాళ్ళ యొక్క సెక్స్ కానీ, వాళ్ళ యొక్క మ్యారిటల్ స్టేట్, వాళ్ళ మ్యారేజ్ అయ్యిందా లేదని కానీ, లేదా వాళ్ళకి ఉన్నటువంటి ఆదాయాల ఆధారంగా, వాళ్ళకు ఉన్నటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఆధారంగా, లేదా ఇన్కమ్స్, వాళ్ళకు ఉన్న ఇన్కమ్ అలా రిపీట్ అయింది, వీటి ఆధారంగా కానీ మనం మార్కెట్ ని క్లాసిఫై చేస్తే, మార్కెట్ ని కానీ మనం విభజిస్తే దాన్ని మనం ఏమన్నాం, డెమోగ్రాఫిక్ సెగ్మెంటేషన్ అన్నాం. అండ్ దెన్ ద థర్డ్ సెగ్మెంటేషన్, థర్డ్ బేస్ ఆఫ్ ది సెగ్మెంటేషన్ ఈజ్ సైకోగ్రాఫిక్ సెగ్మెంటేషన్. సో పేర్లో ఉంది సైకోగ్రాఫిక్ అంటే ఒక వ్యక్తి తన యొక్క మానసిక స్థితి, వ్యక్తి యొక్క మానసిక స్థితి ఏదైతే ఉందో దాని ఆధారంగా మనం మార్కెట్ ని క్లాసిఫై చేస్తే. సో డౌట్ రావచ్చు, మానసిక స్థితి అంటే ఏంటి? సో వ్యక్తి అతను ఏ విధంగా ఆలోచిస్తున్నాడు, అవునా, అదేవిధంగా ఏ విధంగా ఆయన ప్రేరణ పొందుతాడు, అదేవిధంగా ఆయన యొక్క వ్యక్తిత్వం ఏంటి, అవునా, నెక్స్ట్ ఆయన యొక్క జీవిత విధానం ఏ విధంగా ఉంటుంది, వీటిని ఆధారంగా కానీ చేసుకొని మనం మార్కెట్ ని క్లాసిఫై చేస్తే దాన్ని మనం ఏమంటాం, సైకోగ్రాఫిక్ సెగ్మెంటేషన్ అంటాం. క్లియర్? ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం, ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. మన కాలేజీ తీసుకున్నాం, మన కాలేజీలో మన క్లాస్ తీసుకున్నాం. మన క్లాస్ విషయానికి వచ్చేసరికి మన క్లాసులో ఎంతమంది ఉన్నారు, ఒక 10 మంది స్టూడెంట్లు, మనకి 20 మంది ఉన్నారు, బట్ అందులో ఒక 5 తీసుకున్నాం, ఒక 5 స్టూడెంట్స్ తీసుకున్నాం. సో 5 స్టూడెంట్స్ యొక్క ఆలోచన విధానం ఒకటేలాగా ఉంటుందా? ఉండదు, అవునా. అంటే ఇప్పుడు 5 రకాలుగా ఆలోచించవచ్చు. అదే విధంగా 5 రకాలుగా ఆలోచించినప్పటికీ కూడా అందులో ఎవరో ఒకరు ఆలోచించే విధానం, బయట ఉన్న వ్యక్తి ఎవరికైనా సరే సిమిలారిటీ ఉండొచ్చు. బయట ఉన్న వ్యక్తి ఎవరికైనా అతనే ఆలోచించే విధంగా ఇంకొక వ్యక్తి ఆలోచించుండొచ్చు. బట్ వీళ్ళ 5 ఒకరికొకరు వేరుగా ఉండొచ్చు, లేదా 5 ఒకటేలాగా ఆలోచించవచ్చు. ఇలా వాళ్ళ యొక్క ఆలోచన స్థితి, వాళ్ళ యొక్క మానసిక స్థితి ఆధారంగా మనం మార్కెట్ క్లాసిఫై చేస్తే దాన్ని మనం ఏమంటాం, సైకోగ్రాఫిక్ సెగ్మెంటేషన్ అంటాం. సో ఇందులో కొన్ని వేరియబుల్స్ ఉన్నాయి. ఏంటో వేరియబుల్స్ అంటే మోటివేషన్, పర్సనాలిటీ, పర్సెప్షన్, యాటిట్యూడ్ అండ్ రిలేషన్. వీటిలో పెట్టి వాళ్ళు ఓకే థ్యాంక్ యూ. మోటివేషన్ అంటే ఏంటంటే ప్రేరణ, తెలుగులో మనం చెప్పుకుంటే ప్రేరణ. సో ఒక వ్యక్తి తన వస్తువుని ఏదైనా కొనాలనుకుంటే తనను ఏ విధంగా ఆయన ప్రేరేపించబడతాడు, తనకు ఏ విషయం నుంచి ఆయన ప్రేరణ పొందుతాడు అనే ఆధారంగా మనం మార్కెటింగ్ క్లాసిఫై చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి ఎవరైనా ఉన్నారు, ఇక్కడ కమ్మగిరి స్వామి తీసుకుందాం ఎగ్జాంపుల్ గా, కమ్మగిరి స్వామిని తీసుకున్నాం. సో ఈయన ఏదైనా ఒక వస్తువును కొనాలనుకుంటే ఈయన ప్రేరేపించగలిగే వాళ్ళు ఎవరు ఉంటారు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈయన ప్రేరేపించగలిగే వాళ్ళు ప్రస్తుతానికి ఎవరు ఉంటారు? మాక్సిమం ఒకటి తన ఫ్యామిలీ మెంబర్స్, అవునా. 2 తనంతట తనే ప్రేరేపించబడవచ్చు, ఏదైనా ఒక వస్తువును కొనడానికి తనంతట తనే మోటివేట్ చేయి ఉండొచ్చు. 3వది ఇంకా మ్యారేజ్ కాలేదు కాబట్టి సో తన పిల్లల నుంచి కానీ లేదా భార్య నుంచి కానీ మోటివేట్ అవడానికి ఛాన్స్ ఉంది. సో ఈయన కమ్మగిరి స్వామి ఏదైనా ఒక వస్తువు కొనడానికి ఈయన ప్రేరణ పొందడానికి అవకాశం ఎక్కడెక్కడ ఉంటుంది? ఒకటి సెల్ఫ్ మోటివేషన్, తనంతట తను ప్రేరణ పొంది వస్తువు కొనొచ్చు, లేదా తన ఫ్యామిలీ మెంబర్స్ ప్రేరేపించడం వల్ల కూడా తన వస్తువును కొనొచ్చు, అవునా. అయితే ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ మార్కెట్ లో ఉన్నటువంటి వ్యక్తులు తనంతా తనే ప్రేరేపించబడే వాళ్ళ, లేకపోతే ఫ్యామిలీ నుంచి ప్రేరేపించబడే వాళ్ళ అనే విషయం కానీ మనం అర్థం చేసుకోగలిగితే వాళ్ళకి తగ్గట్టుగా మనం ఆ వస్తువుని తయారు చేయొచ్చు. సో ఫ్యామిలీని ఆధారంగా ప్రేరేపించబడాలంటే వాళ్ళ యొక్క నీడ్స్ వాట్స్ దేని మీద ఆధారపడి ఉంటాయి? వాళ్ళ యొక్క ఫ్యామిలీ నీడ్స్ అండ్ వాట్స్ మీద ఆధారపడి. అలా కాకుండా సెల్ఫ్ మోటివేషన్, తనంతా తనే ప్రేరేపించబడే ఉన్నట్లయితే తన యొక్క నీడ్స్ అండ్ వాట్స్ ఏ విధంగా ఆధారపడి ఉంటాయి? తన సెల్ఫ్ మోటివేషన్ మీద ఆధారపడి ఉంటాయి. నెక్స్ట్ పర్సనాలిటీ, వ్యక్తిత్వం. సో ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వం అనేది వస్తువును కొనే విషయంలో ఏ విధంగా ప్రభావం చూపిస్తుంది? ఒక వ్యక్తి ఒక వస్తువును ఎవరు కొన్నారు? ఒక నిమిషం మొత్తం కంప్లీట్ చేసేస్తాం, క్లియర్ ఉంటుంది. అందరూ మ్యూట్ లో పెట్టండి ప్లీజ్, అందరూ మ్యూట్ లో పెట్టండి. ఓకే డన్. సో పర్సనాలిటీ అంటే ఇక్కడ ఏంటి? వ్యక్తిత్వం అని చెప్పుకున్నాం,
అవునా? ఏంటిది? వ్యక్తిత్వం. ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వం అనేది వస్తువును కొనే విషయంలో ఏ విధంగా ప్రభావం చూపిస్తుంది? అవునా? సో ఒకటే చాలా మంది మనుషులు ఉంటారు. ఒక్కొక్కరికి ఒక్కో రకమైనటువంటి వ్యక్తిత్వం ఉంటుంది. అవునా? సో ఆ వ్యక్తిత్వం అనేది వస్తువులు కొనే విషయంలో ఏ విధంగా ప్రభావం చూస్తుంది అనే విషయం కానీ మార్కెటర్స్ అర్థం చేసుకోగలిగితే వాటిని ఆధారంగా మనం మార్కెట్‌ని క్లాసిఫై చేసుకోవచ్చు. సో వ్యక్తిత్వం అంటే కొంతమందికి ఏంటి హుందాగా ఉండాలనిపిస్తుంది. అవునా? అవునా? సో కొంతమందికి రాయల్‌గా అండ్ రిచ్‌గా ఉండాలనిపిస్తుంది. కొంతమందికి నార్మల్‌గా ఉండాలనిపిస్తుంది. అవునా? కొంతమందికి ఉన్నవాడితో సరిపెట్టుకొని ఉండాలనిపిస్తుంది. ఎవరో వచ్చారబ్బా! హ్మ్. కొంతమందికి ఉన్నవాడితో సరిపెట్టుకోవాలనిపిస్తుంది. ఇలా వీళ్ళ వ్యక్తిత్వం ఏ విధంగా ఉంది? అక్కడ ఉన్నటువంటి మార్కెట్‌లో జనం యొక్క వ్యక్తిత్వం ఏ విధంగా ఉంది అని మనం అర్థం చేసుకోగలిగితే, కొంతమంది రిచ్‌గా ఉండాలన్నటువంటి వ్యక్తిత్వం ఉందనుకోండి. అంటే ఏంటి? మనం తయారు చేసేటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో, ఆ వస్తువులు వీళ్ళని సాటిస్ఫై చేసే విధంగా ఉండాలి. అవునా? అదేవిధంగా నార్మల్‌గా ఉన్న వ్యక్తులు ఎక్కువ మంది ఉన్నారనుకో, సో మనం తయారు చేసేటటువంటి వస్తువులు వీళ్ళని సాటిస్ఫై చేసేటటువంటి విధంగా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఏరియా తీసుకుందాం. ఏరియా పేరేంటంటే వెంకటనాంపల్లి అని ఒక ఏరియా తీసుకుందాం. వెంకటనాంపల్లి అని ఒక ఏరియాని తీసుకుందాం. సో ఈ వెంకటనాంపల్లిలో అక్కడ ఉన్నటువంటి జనాల యొక్క వ్యక్తిత్వం మనం ఒకసారి అర్థం చేసుకుంటే, ఆల్మోస్ట్ అందరి యొక్క వ్యక్తిత్వం ఎలా ఉందంటే, ఓకే. ఉన్నవాడితో అలా సరిపెట్టుకొని బతికేద్దాం అనేటటువంటి విధంగా ఉంది వాళ్ళ యొక్క వ్యక్తిత్వం. సో ఇప్పుడు ఉన్నవాడితో సరిపెట్టుకొని బతికేద్దాం అనే విషయం వాళ్ళకి నువ్వు ఏదైనా మంచి రిచ్‌గా ఉన్నటువంటి ప్రొడక్ట్ తెచ్చి అమ్ముతానంటే వాళ్ళు కొనే అవకాశం ఉంటుందా? ఉండదు. ఎందుకు? వాళ్ళకి ఏదైతే ఉందో వాళ్ళ దగ్గర వాటితో సంతృప్తిగా బతుకుతున్నారు. వాళ్ళ వ్యక్తిత్వం ఆ విధంగా ఉంది. అలాంటప్పుడు నువ్వు ఏంటి వాళ్ళ వ్యక్తిత్వం తగ్గట్టుగా నువ్వు వస్తువు తయారు చేయాలి తప్ప, ఏదో మంచి క్వాలిటీ, మంచి రిచ్ ప్రొడక్ట్‌ని తీసుకొచ్చి అమ్ముతానంటే కొంటారా? కొనరు. అప్పుడేమవుతుంది? నీ యొక్క మార్కెట్ ఫెయిల్ అవుతుంది. అవునా? సో నువ్వు అక్కడ వస్తువుని తయారు చేసి అమ్మే ముందు ఫస్ట్ వాళ్ళ యొక్క వ్యక్తిత్వాన్ని చదవచ్చు. ఇలా వ్యక్తిత్వం ఆధారంగా గాని నువ్వు మార్కెట్‌ని క్లాసిఫై చేస్తే, విభజిస్తే దాన్ని మనం ఏమంటాం? అది కూడా సైకోగ్రాఫిక్ సెగ్మెంటేషన్ లోనే ఉంటుంది. నెక్స్ట్ పర్సెప్షన్. సో పర్సెప్షన్ అంటే అవగాహన. ఒక వ్యక్తి యొక్క అవగాహన ఆధారంగా అంటే చాలా మంది మార్కెట్ కస్టమర్స్ ఉంటారు. సో కస్టమర్స్ కి వాళ్ళ యొక్క అవగాహన అనేది ఏ విధంగా ఉంది? ఆ, ఎవరు 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 ఉంటారు 4-5 మంది ఉంటారు. ఏయ్, అనిల్ మ్యూట్ లో పెట్టు. ఓకే, థ్యాంక్ యూ. పర్సెప్షన్ అంటే అవగాహన. సో అవగాహన అంటే ఇప్పుడు ఒక వ్యక్తికి ఉన్నటువంటి అవగాహన. సో అది మార్కెట్ మీద కావచ్చు, లేదా ఒక వస్తువు విషయంలో కావచ్చు, లేకపోతే సమాజం. సార్ సౌండ్ రావడం లేదు సార్. ఎవరు? అనిల్, చెప్పని చెప్పని. సౌండ్ రావడం లేదు సార్. సౌండ్ రావడం లేదు సార్. అందరికి సౌండ్ వినిపిస్తుందా? అది క్లియర్ గా? మనోహర్ నువ్వు ఒకటి చెప్పు. ఇప్పుడు వినపడుతుంది సార్. ఇప్పుడు వినిపిస్తుందా? సరే సార్. ఇప్పుడు వినిపిస్తుందా? మరొకసారి చూడు. క్లాస్ వినిపిస్తుంది సార్. ఓకే. ఒకటి నువ్వు చుట్టుపక్కల ఉన్న సౌండ్ కొంచెం డిస్టర్బెన్స్ వినిపిస్తుంది. ఓకేనా? వినిపిస్తుందా అనిల్? అనిల్ వినిపిస్తుందా? వినిపిస్తుంది లేదు సార్. ఓకే ఓకే, థ్యాంక్ యూ. మ్యూట్ లో పెట్టి. నెక్స్ట్ పర్సెప్షన్ అంటే అవగాహన. సో ఇక్కడ ఆయనకి సమాజం పట్ల కానీ లేదంటే మార్కెట్ పట్ల కానీ ఆయనకు ఉన్నటువంటి అవగాహన ఆధారంగా సో మనం మార్కెట్ కానీ క్లాసిఫై చేస్తే అది కూడా ఎందులోకి వస్తుంది? సైకోగ్రాఫిక్ సెగ్మెంటేషన్. అండ్ యాటిట్యూడ్ అండ్ లైఫ్ స్టైల్. సో ఇక్కడ లైఫ్ స్టైల్ అంటే ఏంటంటే జీవన విధానం. జీవన విధానం. సో ఇప్పుడు ఉన్నటువంటి మార్కెట్ లో ఉన్నటువంటి వినియోగదారులు ఉన్నారు. ఆ వినియోగదారుల యొక్క జీవన విధానం ఏ విధంగా ఉంది? ఏ విధంగా? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ హెడ్డింగ్ తీసుకున్నాం, లైఫ్ స్టైల్ ఒక హెడ్డింగ్ తీసుకున్నాం. లైఫ్ స్టైల్ మనం తెలుగులో ఏమంటాం? జీవన విధానం. సో ఈ జీవన విధానం ఆధారంగా కానీ మనం మార్కెట్ క్లాసిఫై చేసుకుంటే సో అక్కడ ఉన్నటువంటి కస్టమర్స్ యొక్క జీవన విధానం ఏ విధంగా ఉంది? అవునా? సో జీవన విధానం అంటే ఫర్ ఎగ్జాంపుల్ రిచ్, మిడిల్, సారీ, స్పిరిచువల్,
హైలీ రిచ్ స్పిరిచువల్ గా, ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ వాళ్ళ యొక్క జీవన విధానం అనేది ఎలా ఉందంటే చాలా ఎక్కువ కాస్ట్లియర్ లైఫ్ ని బతకాలనుకుంటున్నారు. కాస్ట్లియర్ లైఫ్ అంటే ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టి అలాంటి లైఫ్ ని బతకాలనుకునే వాళ్ళు ఉన్నారా, లేకపోతే స్పిరిచువల్ గా అంటే స్పిరిచువల్ గా ఇన్ ద సెన్స్ కొంచెం దేవుడి మీద భక్తి కలిగి ఉండి ఇలాంటి లైఫ్ స్టైల్ కలిగి ఉన్నారా, అవునా? లేకపోతే వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ వాళ్ళ యొక్క జీవన విధానం అనేది ఏ విధంగా అంటే వాళ్ళు దొంగతనాలు చేసి ఇట్లా బతికే విధంగా ఉన్నారా, అవునా? లేదంటే ఇంకొక జీవన విధానం కూడా ఉంటుంది, ఏంటి మోసం చేసి బతకడాలు, ఇట్లాంటి జీవన విధానం ఉందా? సో వీటి ఆధారంగా మనం చేసుకొని ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంతంలో చాలా ఎక్కువ మంది స్పిరిచువాలిటీని ఎక్కువ ఫాలో అవుతున్నారు. స్పిరిచువాలిటీ అంటే ఏంటి? దేవుడు, భక్తి, అదేవిధంగా ఆత్మను నమ్మడం, అదేవిధంగా వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ కూడా చాలా తక్కువ వస్తువులతోనే వాళ్ళ యొక్క రెగ్యులర్ యాక్టివిటీస్ అన్నిటి కూడా కంప్లీట్ చేసుకోవడం, ఇలాంటి లైఫ్ స్టైల్ అంటే ధ్యానం చేయడం, హెల్దీ లైఫ్ స్టైల్, ఇవన్నీ కూడా ఉన్నాయి. సో ఇలాంటి వాళ్ళ దగ్గర నువ్వు కాస్ట్లియర్ లైఫ్ స్టైల్ చూపిస్తే వాళ్ళు కొనే అవకాశం ఉంటుందా? ఉండదు. ఇప్పుడు వాళ్ళ జీవన విధానం అర్థం చేసుకోకుండా నువ్వు మంచి కాస్ట్లీ ప్రోడక్ట్, మంచి స్టైలిష్ ప్రోడక్ట్స్ తీసుకొచ్చి వాళ్ళ దగ్గర అమ్మితే ఏమైనా ఉపయోగం ఉంటుందా? ఉండదు. ఎందుకు? వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉంది? స్పిరిచువల్ లైఫ్ స్టైల్. వాళ్ళ ముందు నువ్వు ఎన్ని డాన్స్ చేసినప్పటికీ కూడా వాళ్ళ వస్తువులు కొనడానికి ఇష్టపడరు. అలా కాకుండా రిచ్ ఆర్ కాస్ట్లియర్ లైఫ్ స్టైల్ అంటే కాస్ట్లీ అంటే పెద్ద విల్లా ఉండాలి, కార్ ఉండాలి, రాయల్ ఎన్ఫీల్డ్ అంటే బైకులు ఉండాలి, ఇలాంటి లైఫ్ స్టైల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ అలాంటి లైఫ్ స్టైల్ ఉన్న వాళ్ళు ఉన్నారనుకోండి, అక్కడ నువ్వు రకరకాల కాస్ట్లీ వస్తువులు తీసుకొచ్చి అమ్మినా సరే వాళ్ళు కొనడానికి అవకాశం ఉంటుంది, అవునా? సో అంటే ఇక్కడ లైఫ్ స్టైల్ వాళ్ళ యొక్క జీవన విధానం ఆధారంగా మార్కెట్ ని క్లాసిఫై చేసినా సరే అగైన్ దట్ విల్ కమ్స్ అండర్ ద సైకోగ్రాఫిక్ సెగ్మెంటేషన్. సైకోగ్రాఫిక్ సెగ్మెంటేషన్ అంటే వాళ్ళ యొక్క మానసిక స్థితిని ఆధారంగా చేసుకుని కానీ మన మార్కెట్ ని విభజించుకుంటే దాన్ని మనం ఏమంటాం? సైకోగ్రాఫిక్ సెగ్మెంటేషన్ అంటాం. క్లియర్? Done. Next. ఒక్క నిమిషం. Next. Next, behavioral segmentation. So behavioral segmentation ఒక్క నిమిషం ఇదంతా క్లియర్ చేసేసుకుని జస్ట్ సెకండ్. సో బిహేవియరల్ సెగ్మెంటేషన్ అంటే ఏంటి? పేరులో ఉంది బిహేవియర్ అంటే ప్రవర్తన. ఒక వ్యక్తి తను ప్రవర్తించేటటువంటి ప్రవర్తన ఆధారంగా కానీ మనం మార్కెట్ ని క్లాసిఫై చేసుకుంటే బిహేవియర్ అంటే ఏంటి? ప్రవర్తన. తెలుగులో మనం ఏముంటుందని ప్రవర్తన. సో ఒక వ్యక్తి యొక్క ప్రవర్తన ఆధారంగా కానీ మన మార్కెట్ ని క్లాసిఫై చేస్తే, సో ఒక వ్యక్తిని ఆయన వస్తువులు కొనేటప్పుడు ఆయన ప్రవర్తించేటటువంటి విధానం ఉంటుంది చూడండి, ఆ విధానం ఏదైతే ఉందో దాన్ని అర్థం చేసుకొని దాని ఆధారంగా కానీ మన మార్కెట్ ని వివిధ భాగాలుగా విభజిస్తే దాన్ని మనం ఏమంటాం? బిహేవియరల్ సెగ్మెంటేషన్ అంటాం. సో ఈ బిహేవియరల్ సెగ్మెంటేషన్ లో మనకి కొన్ని కీ వేరియబుల్స్ ఉన్నాయి. ఏంటవి? బెనిఫిట్ షాప్, యూసేజ్ రేట్, లాయాలిటీ, అవేర్నెస్ స్టేట్. సో ఇక్కడ బెనిఫిట్స్ అవుట్ అంటే ఒక కస్టమర్స్ అంటే మార్కెట్ లో ఉన్నటువంటి కస్టమర్స్ బెనిఫిట్ షాప్. సో బెనిఫిట్స్ అవుట్ అంటే ఏంటంటే మార్కెట్ లో ఉన్నటువంటి కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎలాంటి ప్రోడక్ట్ ని కోరుకుంటున్నారు, సౌట్ అంటే ఇక్కడ ఏంటి? వాళ్ళు కోరుకోవడం, సరేనా? సో బెనిఫిట్స్ అవుట్ అంటే వాళ్ళు ఎలాంటి బెనిఫిట్స్ ని కోరుకుంటున్నారు, ఎలాంటి బెనిఫిట్స్ ని కోరుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం, ఒక డోన్ అనే ప్రాంతం ఉంది. సో డోన్ అనే ప్రాంతంలో మనం ఏం చేయాలనుకుంటున్నాం అంటే కార్ అమ్మాలనుకుంటున్నాం. ఏంటి? కార్ ని అమ్మాలనుకుంటున్నాం. సో కార్ ని అమ్మాలనుకునేటప్పుడు ఈ డోన్ లో ఉండే జనాలు ఫస్ట్ కార్ ను కొనేటటువంటి స్థితి వాళ్ళకు ఉందా అని తెలుసుకోవాలి. తర్వాత ఈ కార్ నిజంగా వాళ్ళు కోరుకుంటున్నారా, అంటే వాళ్ళ బెనిఫిట్ నిజంగా కోరుకుంటున్నారా అనే విషయం తెలియాలి. తెలిసిన తర్వాత సెకండ్, కార్ ను కోరుకుంటున్నారు బాగానే ఉంది, బట్ ఈ కార్ ని కోరుకునేటప్పుడు కూడా ఈ కార్ ని ఎటువంటి కార్ ని కోరుకుంటున్నారు? జస్ట్ వాళ్ళ ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ. జనరల్ కార్ దేనికోసం? ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ. అంటే ఈ కార్ ని ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ ఉద్దేశించి కోరుకుంటున్నారా, లేకపోతే సోషల్ స్టేటస్? కొంతమంది ఏంటి, సమాజంలో వాళ్ళ కార్ ఉంటే వాళ్ళకంటూ ఒక కొత్త గౌరవం ఉంటుంది అని వాళ్ళు ఫీల్ అవుతారు. ఉంటుందా లేదనే విషయం మనం పక్కన పెడితే వాళ్ళు అలా ఫీల్ అయ్యే అవకాశం ఉంటుంది, అవునా? సో సోషల్ స్టేటస్ కోసం కారు కొంటున్నారా? కొంతమంది ఉంటారు, ఇది వాళ్ళ ఇంట్లో నలుగురు ఉంటారు, వాళ్ళు కొనేది మాత్రం దగ్గర దగ్గర మన అమెరికన్ ప్రెసిడెంట్ దగ్గర ఉంటే పెద్ద కారు, అలా కొనే అవకాశం ఉంటుంది. కార్ పేరు గుర్తు రావట్లేదు, క్లియర్? సో సోషల్ స్టేటస్ కోసం కొంటున్నారా? ఇలా సో కార్ని ఏ ఉద్దేశంతో వాళ్ళు కొనుక్కున్నారు, వాళ్ళు ఎటువంటి బెనిఫిట్ అసలు కోరుకుంటున్నారు
అనే ఉద్దేశంతో కానీ మనం మార్కెట్ ని క్లాసిఫై చేస్తే దాన్ని మనం ఏమంటాం, బిహేవియరల్ సెగ్మెంటేషన్ అంటాం. క్లియర్? నెక్స్ట్ యూసేజ్ రేట్. యూసేజ్ రేట్ అంటే పేరులో ఉంది, ఇక్కడికి క్లియర్. నెక్స్ట్ యూసేజ్ రేట్. యూసేజ్ రేట్ అంటే ఏంటి? ఒక వస్తువుని మనం ఎంత తరచుగా వాడతాము. యూసేజ్ రేట్ అంటే ఏంటి? ఒక వస్తువుని మనం ఎంత తరచుగా వాడతాము అనే ఆధారంగా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వస్తువుని మనం రిపీటెడ్ గా వాడతామా, లేకపోతే అకేషనల్లీ వాడతామా, లేకపోతే రేర్ గా వాడతామా. రిపీటెడ్ గా అంటే తరచుగా, అంటే పదే పదే మనం ఒక వస్తువుని వాడుతున్నాం అనుకోండి, సో అప్పుడు ఏముంటుంది, దానికి ఎక్కువ డిమాండ్ ఉంటుంది. అకేషనల్లీ వాడుతున్నాము లేదా రేర్ గా వాడుతున్నాము అనే విషయం మనకు అర్థమైంది అనుకోండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వినియోగదారుడు ఉన్నాడు, ఆ వినియోగదారుడు ఒక వస్తువును కొనేటటువంటి విధానం ఏ విధంగా ఉంది, సో ఆ వస్తువును కొనేటటువంటి విషయంలో ఆయన ప్రవర్తన ఏ విధంగా ఉంది అనే విషయంగా మనం అర్థం చేసుకోగలిగితే, రిపీటెడ్ గా కొంటున్నారు అనుకోండి, అప్పుడు ఏంటి, దానికి ఎక్కువ డిమాండ్ ఉండే అవకాశం ఉంటుంది. దానికి ఎక్కువ హెవీ డిమాండ్ ఉండే అవకాశం ఉంటుంది. అవునా? అదేవిధంగా అకేషనల్లీ కొంటున్నాడు. అకేషనల్లీ అంటే ఏంటి, అప్పుడప్పుడు, రైట్? నాట్ క్వైట్ ఆఫన్, అంటే ప్రతిసారి అంత తరచుగా కొనడు, అప్పుడప్పుడు కొంటాడు. ఇప్పుడు అలాంటప్పుడు కొనేటప్పుడు మన వస్తువుల్ని తయారు చేసేటప్పుడు కూడా జాగ్రత్తగా ఏంటంటే ఆ అకేషన్ తగ్గట్టుగానే. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది బట్టలు కొంటారు. మన ఆంధ్రప్రదేశ్ వరకు తీసుకుందాం, ఆంధ్రప్రదేశ్ వరకు తీసుకుందాం. అందరూ మ్యూట్ లో పెట్టండి ప్లీజ్. అనిల్ నువ్వే చెప్పండి సార్. మ్యూట్ లో పెట్టండి. సరే సార్. ఓకే, థ్యాంక్ యూ. సో అకేషనల్ అంటే ఏంటి? సో సమయ సందర్భంగా, అంటే సందర్భానుసారంగా కొంటారు చూడండి, వాళ్ళు మనం ఏమంటాం, అకేషనల్ పర్చేసెస్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం, మన ఆంధ్రప్రదేశ్ తీసుకుందాం. ఆంధ్రప్రదేశ్ వచ్చేసరికి మనం సాధారణంగా బట్టలు ఎక్కువ ఏ సీజన్ లో ఎక్కువ కొంటుంటాము? ఒకటి, కోస్తా విషయానికి వచ్చేసరికి సంక్రాంతి టైంలో ఎక్కువ కొంటారు, అవునా? అదేవిధంగా మన రాయలసీమ రీజియన్కి వచ్చేసరికి ఉగాది టైంలో ఎక్కువ కొనే అవకాశం ఉంటుంది, అవునా? నెక్స్ట్ ఇంకా వేరే రీజియన్ ఆధారంగా, అంటే మనకు మాక్సిమం క్లాత్స్ ఏ సందర్భాల్లో కొంటాం? ఎక్కువగా సంక్రాంతి, ఉగాది, కొన్ని సందర్భాల్లో దసరా, దీపావళి, ఈ సందర్భాల్లో కొంటాం, అవునా? సో ఈ సందర్భాల్లో కొనేటప్పుడు మన వస్తువుల్ని ఆ సందర్భాల్లో ఎక్కువగా మనం అక్కడ ప్రోడక్ట్ ని చూపించగలిగితే మన వస్తువులు అమ్ముడుకోవడానికి అవకాశం ఉంటుంది. అలా కాకుండా ప్రతి సందర్భంలో కూడా, ఈ సందర్భంలో కాకుండా మిగతా సమ్మర్లో ప్రతి అన్ని సందర్భాల్లో కూడా షాప్ మొత్తం బట్టలతో తెచ్చి నింపేసామనుకో, అనవసరంగా దానివల్ల ఏమవుతుంది, మనకి స్టోరేజ్ కాస్ట్, ఇన్వెంటరీ కాస్ట్ అంటాం. ఆల్రెడీ మీరు మేనేజ్మెంట్ అకౌంటింగ్ లో చదువుతుంటారు, మేనేజ్మెంట్ కాస్ట్ అకౌంటింగ్ లో చదువుకుంటారు. ఇన్వెంటరీ కాస్ట్, అదేవిధంగా మెయింటెనెన్స్ కాస్ట్, ఇవన్నీ కూడా మనకు అయిపోతాయి. ఎప్పుడైతే కాస్ట్ పెరిగిందో, పెరగడం వల్ల ఏమవుతుంది, మనకి ప్రాఫిట్ అనేది తగ్గిపోతుంది. క్లియర్? అంటే ఇప్పుడు ఏంటి, యూసేజ్ రేట్ అంటే ఒక వ్యక్తి వస్తువుని ఎన్నిసార్లు కొంటున్నాడు, పదే పదే కొంటున్నాడా, అకేషనల్ గా కొంటున్నాడా, రేర్ గా కొంటున్నాడా అనే విషయం ఆధారంగా మనం ఉద్దేశంలో పెట్టుకొని మనం మార్కెటింగ్ క్లాసిఫై చేయగలిగితే దాన్ని మనం ఏమంటాం, బిహేవియరల్ సెగ్మెంటేషన్ అంటాం. క్లియర్? డన్. అండ్ లాస్ట్, లోయాలిటీ. ఇక్కడ లోయాలిటీ విషయానికి వచ్చేసరికి జస్ట్ 1 minute అండి. మీకు స్క్రీన్ కనిపిస్తుందా? ఓకే, సో నెక్స్ట్ ఏంటి, లోయాలిటీ. లోయాలిటీ అంటే జనరల్ గా దానికి అర్థం ఏంటంటే నమ్మకంగా ఉండడం. అంటే ఒక వ్యక్తి ఒక వస్తువును ఏదైనా నమ్మారు అంటే ఆ వస్తువునికి కట్టుబడి ఉంటారా, ఆ వస్తువుని రిపీటెడ్ గా కొంటారా, లేకపోతే పొరపాటున, ఫర్ ఎగ్జాంపుల్ మనం కూడా చూస్తుంటాం ఏంటంటే కొన్ని షాపులు ఉంటాయి డోన్ లో, మనకు పరిచయస్తులు ఉన్నటువంటి కొన్ని షాప్స్ ఉంటాయి, సో ఇప్పుడు మనం ఆ షాప్ లో ఉన్నటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో మాక్సిమం ఆ షాప్ కి వెళ్ళి కొనడానికి ఇంట్రెస్ట్ చూపిస్తాం కొంతమంది. ఇంకొంతమంది ఎలా ఉంటారు, ఆ వస్తువుని ఆ షాప్ లో ఫస్ట్ కొంటారు, ఆ తర్వాత ఏదో కొంచెం ఏదో చిన్న ఒక 2-3 సార్లు కొన్న తర్వాత, ఒక 2-3 సార్లు కొన్నారు,
2-3 టైమ్స్ కొన్న తర్వాత వాళ్ళకి ఆ షాప్ ఏదో కొంచెం ఏదో ఏదో ఒక విషయంలో వాళ్ళకి నచ్చలేదు, వెంటనే వేరే షాప్కి వెళ్ళి వస్తువులు కొనుక్కుంటారు. ఇలా ఉంటారు. అంటే ఎవరైతే ఆ షాప్ కి కట్టుబడి అదే షాప్ కి వెళ్ళి పదే పదే రిపీటెడ్ గా కొంటారో వాళ్ళని లోయర్ కస్టమర్స్ అంటాం. లోయర్ కస్టమర్స్ అంటాం. అదే విధంగా వీళ్ళని ఏమంటాం అంటే స్విచర్స్ అంటాం. SWI అంటే స్విచర్స్ అంటే ఏంటి? వెంటనే జంప్ అయిపోతారు. ఆ వస్తువు ఆ షాప్ లో ఏదైనా వస్తువు వాళ్ళకి నచ్చలేదు, అవునా, ఆ షాప్ లో లేకపోతే వాళ్ళ యొక్క రిసీవింగ్ అనేది కరెక్ట్ గా లేదు అనగానే వాళ్ళు వెంటనే ఆ షాప్ నుంచి వేరే షాప్ కి వెళ్ళిపోతారు. అలాంటి వాళ్ళని మనం స్విచర్స్ అంటాం. అంటే కన్జ్యూమర్ యొక్క బిహేవియర్ ఏ విధంగా ఉంది? లాయల్ గా ఉంటారా, లేకపోతే ఇలా స్విచర్స్ అంటే వెంటనే జంప్ అయ్యే విధంగా ఉంటారా, అవునా, అనే విషయం ఆధారంగా చేసుకొని మనం మార్కెట్ కూడా క్లాసిఫై చేయొచ్చు. అలా క్లాసిఫై చేయడం వల్ల ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ లో లాయల్ గా ఉన్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారనుకోండి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక షాప్ కి అలవాటు పడ్డారు అన్న తర్వాత వాళ్ళు వేరే షాప్ కి వెళ్ళడానికి ఇష్టపడరు అనేటువంటి కస్టమర్స్ ఎక్కువ ఉన్నారనుకోండి ఆ ఏరియాలో, అప్పుడు మనం మార్కెట్ ఆ ప్రోడక్ట్ ఇంట్రడ్యూస్ చేయడం వల్ల మన ప్రోడక్ట్ కి స్టిక్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. అలా కాకుండా వెంట వెంటనే జంప్ అయ్యేటోళ్ళు ఎక్కువ ఉన్నారనుకోండి, అప్పుడు మనం చాలా కేర్ఫుల్ గా ప్రోడక్ట్ ని రిలీజ్ చేయాల్సి ఉంటుంది. సో యూ హ్యావ్ టు ఆల్సో టేక్ కేర్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ వేరియబుల్ విచ్ ఇస్ రిలేటెడ్ టు ద ప్రోడక్ట్. ప్రోడక్ట్ సంబంధించి ప్రతి ఒక్క వేరియబుల్ దృష్టిలో పెట్టుకొని నువ్వు ప్రోడక్ట్ ని మార్కెట్ లో ఇంట్రడ్యూస్ చేయాల్సి వస్తుంది. అంటే ఎట్టి పరిస్థితుల్లో ఆ కస్టమర్ మాక్సిమం సాటిస్ఫై అవ్వాలి, అదేవిధంగా నీ ప్రోడక్ట్ కి కంప్లీట్ గా ఎడిక్ట్ అయ్యే విధంగా ఉండాలి. ఎందుకు? ఏమైనా నీ ప్రోడక్ట్ లో ఏమాత్రం డిఫరెన్స్ ఉన్నా వెంటనే పక్కకి వెళ్ళిపోతావు, అవునా. సో అలాంటి కస్టమర్స్ ఉన్నారు కాబట్టి నువ్వు ప్రోడక్ట్ ని చాలా కేర్ఫుల్ గా ఇంట్రడ్యూస్ చేయాల్సి ఉంటుంది. ఓకే. సో ఈ విధంగా అంటే వాళ్ళ యొక్క నమ్మకం ఆధారంగా మార్కెట్ క్లాసిఫై చేస్తే, విశ్వాసం, లాయల్టీ అంటే ఏంటి? విశ్వాసం. వాళ్ళ యొక్క విశ్వాసం ఆధారంగా మార్కెట్ ని క్లాసిఫై చేస్తే అగైన్ దట్ విల్ కమ్స్ అండర్ బిహేవియరల్ సెగ్మెంటేషన్. సో ఇక్కడ చూడండి, బిహేవియర్ అంటే ఏంటి? మనిషి యొక్క ప్రవర్తన. ఇక్కడ చూడండి, మనం విశ్వాసం అనేది కూడా మనిషి యొక్క ప్రవర్తనలోకి వస్తుంది. యూసేజ్ రేట్ అనేది కూడా ఎన్నిసార్లు రిపీటెడ్ గా కొంటాడా, తక్కువ కొంటాడా. ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నాను అనుకున్నాను, ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను. నేనే ఎగ్జాంపుల్ తీసుకునేటప్పుడు ఒక టీ షాప్ ఉందనుకోండి, టీ షాప్ నాకు నచ్చింది అనుకోండి, ఇంకేం చేస్తారు? రోజుకు 3 సార్లు 4 సార్లు 5 సార్లు ఇలా టీ షాప్ లో టీ తాగుతుంటారు, అవునా. ఇప్పుడు ఏమవుతుంది? ఇలా ఎంతమంది ఇలా 3, 4, 5 సార్లు టీ తాగే వాళ్ళు ఉంటారు అనే విషయాన్ని మనం కరెక్ట్ గా చేసుకున్నాం అనుకోండి. సో అప్పుడు ఆటోమేటిక్ ఏమవుతుంది? ఎక్కువ టీని తయారు చేయడం వల్ల అక్కడికి వస్తారు, టీని కొంటారు, వాళ్ళకి మంచి రెవెన్యూ ఉంటుంది. అదే మ్యూట్ లో పెట్టాలి అనేది, చెప్పండి సార్. మ్యూట్ లో పెట్టాలి, మ్యూట్ లో పెట్టు. ఓకే, థ్యాంక్ యూ. డన్, క్లియర్. సో ఇక్కడ వరకు ఇది ఏమైంది? లాయాలిటీ అయిపోయింది. నెక్స్ట్ అండ్ లాస్ట్, అవేర్నెస్ స్టేట్. అవేర్నెస్ అన్నా కూడా అవగాహన, అవునా. సో వాళ్ళకు ఉన్నటువంటి అవగాహన ఆధారంగా మార్కెట్ పైన వాళ్ళకు ఉన్నటువంటి అవగాహన ఆధారంగా, అవగాహన ఎక్కువ ఉందనుకో, అవగాహన అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఒక వస్తువును కొనాలనుకున్నప్పుడు వాట్ ఆర్ ద వేరియస్ సోర్సెస్ ఫ్రమ్ విచ్ వీ కెన్ పర్చేజ్ ఎ పర్టికులర్ కమాడిటీ. అంటే ఒక వస్తువును కొనేటప్పుడు మనకి ఎన్ని రకాల సోర్సెస్ నుంచి మనం వస్తువును కొనొచ్చు? సో నౌవేడేస్ పర్టికులర్లీ we have different sources from which we can purchase a particular commodity. అంటే మనం రకరకాల సోర్సెస్ నుంచి, ఏంటది? ఒకటి ఆఫ్లైన్ షాప్, రైట్, అండ్ దెన్ ఆన్లైన్, and then you also had an opportunity to purchase product from an user, అంటే సెకండ్ హ్యాండ్ అయి ఉండొచ్చు, ఆల్రెడీ వాడినటువంటి దగ్గర నుంచి అయి ఉండొచ్చు, అవునా. క్లియర్. ఇంకా ఇది కాకుండా ఇంకా ఇన్స్టాల్మెంట్ లో కొనే అవకాశము, అవునా. లేదనుకుంటే ఇంకా ఇది కాకుండా అరువుకు క్రెడిట్ కొనే అవకాశము. ఇట్లా ఒక వస్తువుని మనం కొనాలనుకునేటప్పుడు ఇన్ని అవకాశాలు ఉన్నాయి అనుకున్నాం. ఒక వస్తువుని అరువుకు కొనే అవకాశం ఉందా లేదా అనే విషయం నీకు తెలిసి ఉండొచ్చు. ఆఫ్లైన్ లో కొనాలంటే, ఆఫ్లైన్ అంటే పర్టికులర్ గా మనం ఆ షాప్ కు వెళ్ళి, ఫిజికల్ గా ఆ షాప్ కు వెళ్ళి అక్కడ నుంచి మనం వస్తువులు కొనవచ్చు. అండ్ దెన్ ఆన్లైన్, ఆన్లైన్ షాప్ అంటే ఇప్పుడు మనకు తెలుసు కదా, ఆన్లైన్ లో త్రూ అమెజాన్, ఫ్లిప్కార్ట్, స్నాప్డీల్, అవునా, మింత్రా, ఇంకా ఇవి కాకుండా ఈ మధ్య రీసెంట్ జియో, ఇలా ఆన్లైన్ లో కూడా మనం పొందొచ్చు. లేదా అనుకుంటే సెకండ్ హ్యాండ్ వచ్చేసరికి OLX, అవునా. ఇప్పుడు ఆన్లైన్ లో కూడా OLX ద్వారా, అమెజాన్ లో సెకండ్ హ్యాండ్ కూడా ఈ మధ్య రీసెంట్ గా ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు.
లేకపోతే సెకండ్ హ్యాండ్ డైరెక్ట్లీ ఫ్రమ్ ద షోరూమ్ కూడా కొంతమంది ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు. ఇలా సెకండ్ హ్యాండ్ అండ్ దెన్ ఇన్స్టాల్మెంట్ లో కొనడానికి అవకాశము. ఇట్లా అక్కడ ఉన్నటువంటి వినియోగదారులకి వీటన్నిటి మీద అవగాహన ఉందా? అవునా? వీటన్నిటి మీద అవగాహన ఉండేటప్పుడు నువ్వు ఏదైనా ఒక ప్రోడక్ట్ ని కొనేటప్పుడు నువ్వు ఖచ్చితంగా చాలా కేర్ఫుల్ గా ఆ ప్రోడక్ట్ ని నువ్వు మార్కెట్ లో ఇంట్రొడ్యూస్ చేయాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇలాంటి అన్ని విషయాల మీద కూడా వాళ్ళకి అవగాహన లేదనుకో, లేకపోయినప్పుడు ఏమవుతుంది, నువ్వు ఏదైతే ప్రోడక్ట్ ఇంట్రొడ్యూస్ చేస్తావో ఆ ప్రోడక్ట్ ని వాళ్ళు కొంటారు. కొన్న తర్వాత వాళ్ళు సాటిస్ఫై పొందొచ్చు, మోసపోవచ్చు. అది సెకండరీ. అవునా? సో ఇక్కడ అక్కడ ఉన్నటువంటి వినియోగం, ఫర్ ఎగ్జాంపుల్ డోన్ ఉంది అనుకోండి. సో డోన్ ఇట్ ఈస్ యాక్చువల్లీ సింప్లీ సెకండ్ గ్రేడ్ సిటీ, అంటే కొంచెం సెకండ్ గ్రేడ్ అనకూడదు, కొంచెం ఒక చిన్నపాటి సిటీ ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి జనాలందరికీ కూడా ఒక్క నిమిషం జస్ట్ 1 minute. ఇక్కడ డోన్ లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఇలాంటి అన్ని విషయాలు అవగాహన ఉంటాయి. అలా కాకుండా ఒక చిన్న విలేజ్ తీసుకుందాం అనుకోండి. విలేజ్ లో కూడా ఆల్మోస్ట్ ఎవ్రీవన్ యాక్చువల్లీ హ్యావ్ అవేర్నెస్ ఓవర్ ఆల్ దీస్ థింగ్స్. అంటే విలేజ్ లో కూడా వీటన్నిటి మీద కూడా అవగాహన ఉంది. కానీ కొన్ని పర్టికులర్ ఇంకా ఇప్పుడు కూడా కొన్ని రిమోట్ విలేజెస్ ఉన్నాయి, వాళ్ళకి ఇలాంటి అన్ని విషయాల మీద అవగాహన ఉంది. అక్కడికి ఒక ఆయన బండి వేసుకుని వచ్చాడు. ఏదో ఒక చిన్న మన సైకిల్ తోపుడు బండి ఉంటుంది కదా, తోపుడు బండి వేసుకుని వచ్చి అక్కడ వస్తువులు ఏవో అమ్ముతున్నాడు. తోపుడు బండి వేసుకుని వచ్చి వస్తువులు అమ్ముతున్నాడు. ఇప్పుడు మనకేంటి, ఒక వస్తువు యొక్క రేట్ ఏ విధంగా ఉంది అనే విషయం వచ్చేసరికి మనకు ఆల్రెడీ తెలియదు. వీటన్నిటి మీద అవగాహన మనకు లేదు. ఈ తోపుడు బండి మీద ఎవరైతే వస్తున్నారో ఆయన చెప్పిన రేటుకి మనం కొనే అవకాశం ఉంటుంది. ఆయన మంచి రేటుకి అమ్మవచ్చు, లేదా మనం మోసం కూడా చేయొచ్చు. అవునా? సో ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి కస్టమర్స్ ఏ విధంగా ఉన్నారో, ఆ ఉన్నటువంటి వినియోగదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అవగాహన ఎంత ఉంది అనే విషయంలో కూడా మనం దృష్టిలో పెట్టుకుని మార్కెట్ ని క్లాసిఫై చేయాల్సి వస్తుంది. అవునా? అందరికీ ఆల్రెడీ వస్తుంది పూర్తిగా అవగాహన ఉందా లేదా, లేకపోతే జస్ట్ అప్పుడప్పుడు కొంత విషయం మీద అవగాహన ఉంది లేదా, ఇలా వాటిని ఆధారంగా చూసుకుని మనం మార్కెటింగ్ క్లాసిఫై చేస్తే దాన్ని అగైన్ that will come under the behavioral segmentation. So this is all about the segmentation. Clear? ఇది డీటెయిల్ గా, అంటే యాక్చువల్లీ కింద వాటి ఎక్స్ప్లెనేషన్ క్లియర్ ఉంటుంది పాయింట్ బై పాయింట్. మీరు ఒకసారి చదివిన తర్వాత మీకు అందులో ఏమైనా డౌట్ వస్తే అందుకని అడిగారంటే ఇంకా అది క్లాసిఫై చేస్తాను. అది ఇంకా డీటెయిల్ మరోసారి చెప్పుకోవచ్చు ఏదో క్లాస్ లో. సో ఇంకోటి ఏంటంటే నెక్స్ట్ వీక్ నుంచి సో మొత్తం ఇప్పటికి సెగ్మెంటేషన్ అంటే ఏంటి అని చెప్పుకున్నాం. సెగ్మెంటేషన్ అంటే ఏంటి, ఉన్నటువంటి ఏదైతే మార్కెట్ ఉందో ఆ మార్కెట్ ఏదో ఆధారంగా ఏదో ఒక వేరియబుల్ ఆధారంగా కానీ మనం విభాగాలుగా విభజిస్తే దాన్ని మనం ఏమంటాం, సెగ్మెంటేషన్ అన్నమాట. సో ఇక్కడ మార్కెట్ ని మనం చాలా వేరియబుల్స్ ఆధారంగా మనం సెగ్మెంటేషన్ చేస్తాం. సెగ్మెంటేషన్ అంటే విభాగాలుగా విభజిస్తాం. అవునా? అందులో మనకు ఉన్నటువంటి కీ వేరియబుల్స్ ఏంటి అని చదువుకున్నాము. కీ వేరియబుల్స్ ఏంటి ఇక్కడ మనకి జియోగ్రాఫిక్ సెగ్మెంటేషన్, అక్కడ ఉన్నటువంటి భౌగోళిక పరిస్థితి ఆధారంగా మార్కెట్ ని సెగ్మెంట్ చేయొచ్చు. డెమోగ్రాఫిక్, అక్కడ ఉన్నటువంటి జనం లేదా ప్రజలు వాళ్ళ యొక్క స్థితిగతులను ఆధారంగా మనం మార్కెట్ ని క్లాసిఫై చేయొచ్చు లేదా విభజించవచ్చు. నెక్స్ట్ సైకోగ్రాఫిక్ అంటే ఆ జనాల యొక్క మానసిక స్థితి, అవునా, వాళ్ళ ప్రేరణ పొందే విధానము, వాళ్ళ యొక్క వ్యక్తిత్వము, వాళ్ళకు ఉన్నటువంటి పర్సెప్షన్, లైఫ్ స్టైల్, జీవన విధానం, వీటిని ఆధారంగా చేసుకుని మనం మార్కెటింగ్ క్లాసిఫై చేయొచ్చు. నెక్స్ట్ బిహేవియరల్ సెగ్మెంటేషన్. బిహేవియరల్ అంటే ప్రవర్తన. ఇక్కడ సైకోగ్రాఫిక్ అంటే ఏంటి, మానసిక స్థితి. బిహేవియరల్ అంటే ప్రవర్తించే విధానం. సో ఈ ప్రవర్తించే విధానం అనేది దేని మీద ఆధారపడి ఉంటుంది, లెర్నింగ్ మీద ఆధారపడి ఉంటుంది. వాళ్ళకు ఉన్నటువంటి అవగాహన మీద. అంటే చాలా ఎక్కువ విషయాలు నేర్చుకున్నారు అనుకో వాళ్ళ ప్రవర్తన సక్రమంగా ఉంటుంది. అన్ని చూడండి ఇక్కడ ప్రవర్తన అంటే వాళ్ళు విశ్వాసంగా ఉంటారా, వాళ్ళ యొక్క తరచుగా కొంటారా, అప్పుడప్పుడు కొంటారా, బెనిఫిట్స్ ఎలాంటి వస్తువులు కోరుకుంటారు, అవేర్నెస్ స్టేట్, అవగాహన స్థితి, ఇవన్నీ కూడా ప్రవర్తన ఆధారంగా ఉంటాయి. సో ఇట్లా ప్రవర్తన ఆధారంగా కానీ మనం మార్కెట్ ని క్లాసిఫై చేస్తానే బిహేవియరల్ సెగ్మెంటేషన్ అంటాం. సో దిస్ ఇస్ ఆల్ యాక్చువల్లీ అబౌట్ ద మార్కెట్ సెగ్మెంటేషన్. ఇదే మన మార్కెట్ సెగ్మెంటేషన్ గురించి, అంటే బేసిస్ ఆఫ్ ది మార్కెట్ సెగ్మెంటేషన్ గురించి ఇంతే. ఒక్కసారి ఫాస్ట్ గా రివ్యూ చేద్దాం. సెగ్మెంటేషన్ ఏమేమి చదివాము. మార్కెట్ సెగ్మెంటేషన్, సో టార్గెటింగ్ పొజిషనింగ్ అనేది తర్వాత ఉంటుంది. మార్కెట్ సెగ్మెంటేషన్ ఇప్పుడు మనం చదువుకున్నాము. మార్కెట్ సెగ్మెంటేషన్ అంటే ఏంటి, మార్కెట్ సెగ్మెంటేషన్ అంటే ఏంటి, మొత్తం ఉన్నటువంటి మొత్తం మార్కెట్ ని కొన్ని విభాగాలుగా విభజించుకుంటే
విభాగాలుగా విభజించుకుంటే దాన్ని మార్కెట్ సెగ్మెంటేషన్ అని చెప్పుకున్నాము. నెక్స్ట్ లాజిక్ ఆఫ్ సెగ్మెంటేషన్. సెగ్మెంటేషన్ కూడా వేయాల్సిన అవసరం మనకి ఏముంది? మ్యూట్ లో పెట్టండి అందరూ ప్లీజ్. మనోహర్ నువ్వే. మీరు ఎవరు రాయడానికి ఏం ప్రయత్నించద్దు, సరేనా? ఇదంతా మొత్తం ఈ డాక్యుమెంట్ అంతా కూడా మీకు పంపిస్తాను. అందులో డౌట్ ఏమైనా ఉంటే మీరు పంపిస్తారు, సరేనా? ఒక్క 2 నిమిషాలు నాకు ఒక చిన్న ఫీడ్బ్యాక్ ఇద్దరు. అది ఏంటంటే ఇక్కడికి ఇది క్లియర్, మార్కెట్ సెగ్మెంటేషన్ అయిపోయింది. తర్వాత ఒక కాన్సెప్ట్ ఉంది మనకి. ఇది ఒకసారి మళ్ళీ బ్రీఫ్ గా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ నేను ఏదైతే చెప్పానో దాన్ని ఇక్కడ రాసుకుంటే ఎక్స్ప్లెయిన్ ఉన్నది. దీని రేపు ఒకసారి ఫాస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీని తర్వాత లాస్ట్ కాన్సెప్ట్ ఒకటి ఉంది, ఇది అయిపోతే సెగ్మెంటేషన్ ఆల్మోస్ట్. సెగ్మెంటేషన్ ఎఫెక్టివ్నెస్. అసలు మనం ఏదైతే మార్కెట్ సెగ్మెంట్ చేస్తున్నామో దాని యొక్క స్థితి అంటే ఎంత కరెక్ట్ గా మనం చేయగలిగాము. సో చేయగలిగాము అనే విషయం మనకు తెలియాలి అంటే ఎంత కరెక్ట్ ఉంది దాని యొక్క ఎఫెక్టివ్నెస్ మనం తెలియలేనట్టు ఇమీడియట్ గుర్తు రావట్లే. బట్ ఎంత కరెక్ట్ గా మనం సెగ్మెంట్ చేసాము అనేది దేని మీద ఆధారపడి ఉంటుంది అనే విషయాన్ని మనం రేపు డిస్కస్ చేద్దాం. దాంతో సెగ్మెంటేషన్ ఆల్మోస్ట్ డన్ అన్నా, సరేనా? సో నాకు ఒక చిన్న డిస్కషన్ 2 నిమిషాలు అయిపోతుంది. నెక్స్ట్ వీక్ నుంచి ఎవ్రీ సండే, అంటే ఈ సండే రేపు సండే క్లాస్ ఉండదు, బట్ నెక్స్ట్ వీక్ నుంచి ఎవ్రీ సండే గ్రూప్ మీటింగ్. అంతే, గ్రూప్ మీటింగ్ అంటే ప్రతి ఒక్కరు వాళ్ళ యొక్క ఒపీనియన్స్ మాట్లాడుతుంటారు. ఆ వీక్ లో జరిగిన వాటి గురించి డిస్కస్ చేస్తారు. వాళ్ళకి ఏమైనా డౌట్ ఉంటే రైజ్ చేస్తారు. ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ మంత్ కూడా మనకు లాక్డౌన్ ఎక్స్టెండ్ అయ్యే అవకాశం ఉంది, అవునా? సో అందువల్ల ఏంటంటే మరొక 4 వీక్స్ మనం ఇంకా ఇలా ఆన్లైన్ క్లాసెస్ చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడవచ్చు. 4 వీక్స్ చెప్పుకోవాల్సిన అవసరం ఏర్పడకపోవచ్చు, ఎందుకంటే మరొక 2 వీక్స్ లో 2 to 3 వీక్స్ లో మన క్లాస్ సిలబస్ అంతా అయిపోతుంది. బట్ అట్లీస్ట్ ఈ 3 వీక్స్ లో ఎవ్రీ సండే ఏం చేద్దామంటే ఓన్లీ గ్రూప్ మీటింగ్. అంటే ప్రతి ఒక్కరు మాట్లాడచ్చు, వాళ్ళకి ఏం కావాలని మాట్లాడచ్చు. కావాలంటే 2 మీటింగ్లు పెట్టుకుందాం, ఫస్ట్ ఒకటి సెకండ్ ఒకటి. ప్రతి ఒక్కరు వాళ్ళ ఒపీనియన్ మాట్లాడచ్చు. వాళ్ళకి ఏమైనా క్వశ్చన్ ఉంటే రైజ్ చేయొచ్చు, ఆ క్వశ్చన్ మీద డిస్కస్ చేద్దాం, అవునా? దానికి ఓకేనా అందరికి? ఎవ్రీ సండే అందరికి ఓకే అంటే చెప్పండి. జగన్, అరుణ్, లక్ష్మీ ప్రసన్న, విజయ్ కుమార్, సుబ్బయ్య గారు, ప్రణయ్ గారు, ఇంకా ఇంకొండు గారు మధుకిరణ్ ఉన్నాడు. మధుకిరణ్, లక్ష్మీ ప్రసన్న గారు, మధుకిరణ్, లక్ష్మీ ప్రసన్న గారు మీరు ఉన్నారా? లక్ష్మీ ప్రసన్న గారు ఉన్నారా? ఓకేనండి. థమ్స్ అప్ చెప్పండి, అక్కడ థమ్స్ అప్ ఇవ్వండి. మీకు ఓకేనా? ఓకే ఓకే ఓకే. సో నెక్స్ట్ వీక్ నుంచి మాత్రం ఎవ్రీ సండే మన క్లాస్ మీద మీరే నాకు ఫీడ్బ్యాక్ ఇస్తారు. ఎట్లాంటి ఫీడ్బ్యాక్ అంటే, సార్ నాకు ఈ క్లాస్ బాగానే అర్థమైంది, ఈ క్లాస్ బాగా అర్థం కాలేదు, లేదా ఇందులో డౌట్ ఉంది, ఇందులో డౌట్ లేదు అనే విషయాన్ని మీరే చెప్పండి. దాని మీద డిస్కస్ చేద్దాం. ఓకేనా? ఇంకొక నిమిషంలో సడన్ గా కట్ అవుతుంది. మళ్ళీ రేపు కలుద్దాం 7:30కి, ఎగ్జాక్ట్లీ 7:30కి కలుద్దాం. ఓకేనా? సరేనా? ఓకే, థ్యాంక్ యూ సార్. బాయ్. కమగిరి స్వామి ఒకసారి లైన్ ఉండు. కమగిరి స్వామి ఉన్నావా? నువ్వు మాట్లాడు ఒకసారి. ఉన్నా సార్. ఓకే ఓకే. రియాజ్ నువ్వు ఉన్నావా? రియాజ్ సార్ క్లాస్ వినకుండా ఎక్కడ పోతాను సార్, ఇడే కూర్చుంటాం కదా సార్. ఎక్కడ పోతాను సార్, ఇక్కడే ఉన్నాము, వింటున్నాము. సర్లే, కమగిరి సార్ మంచోడు లేదా? సరేనా? వాన పడుతుంది సార్. వాడే ఆ ఇంటి లేడు సార్. గొడుగేసుకో గొడుగు పెట్టుకో, సరేనా? సర్లేండి, బాయ్. మళ్ళీ రేపు కలుద్దాం. ఇంట్లో కట్టు, వాన పడకుండా ఇంట్లో కట్టు. ఇవేరా ఇండ్లు.